వాన వస్తే ఏమవుతుంది? వరద అవుతుంది. ఆ వరదంతా పల్లపు ప్రాంతాల్లో చేరుతుంది. ఇప్పుడు మొన్నటి వర్షాలకు అమరావతి మునిగింది. ఎక్కడ చూసినా చెరువులను తలపిస్తోంది. ఇప్పటికే గత ప్రభుత్వంలో పునాదులు తవ్వి తీసిన చంద్రబాబు ఇప్పుడు వాటిల్లో నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్నారు. దీంతో చెరువులను ఖాళీ చేయాలంటే కరెంటు కావాలి. ఏపీలో కరెంటు కోతలు. దీంతో ప్రభుత్వ సొమ్ముతో ప్రైవేటు ట్రాక్టర్లను తీసుకొచ్చి అమరావతిలో మునిగిన ప్రాంతాల్లో నీటిని ఎత్తిపోస్తున్నారు. అవును, ఇప్పుడు అమరావతిలో మునిగిన నీటిని ఎత్తిపోసేందుకు ప్రభుత్వ సొమ్మును వాడేస్తున్నారు. మన భారీ వర్షాలకు అమరావతి గ్రామాలు పూర్తిగా మునిగిపోయిన సంగతి తెలిసిందే. మళ్లీ ఆ వరద నీరు తోడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన వీడియోలు బయటకొచ్చాయి. ప్రజల సొమ్మును బురదలో పోస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇంకా కూడా తగ్గుతున్నాయి. ఇక్కడ ఉన్న వారిది ఏం చెప్తున్నారంటే ప్రజెంట్ అయితే కరెంటు లేని సిచ్యువేషన్. కరెంటు ఉంటే కనుక కరెంటు పంపులు వాడచ్చు అనుకుంటున్నారు. కరెంటు లేనందువల్ల ఇలా టాటర్లు పెట్టి వాటర్ లాగేయటం అనేది అయితే జరుగుతుంది ప్రజెంట్. సో దీనికి హెచ్డిపి పైప్ వేసి వాటర్ ఇలా కెనాల్ నుంచి ఇలా తీసి ఇక్కడి నుంచి వదిలేస్తున్నారు అన్నమాట వాటర్. ఒక ట్రాక్టర్ అయితే చెడిపోయింది, దాన్ని ఆన్ చేసి